వెల్కమ్ టు మాస్టర్ కి టీవీ. తాజాగా రేవంత్ రెడ్డి వర్సెస్ కేటీఆర్ కొంత మాట యుద్ధం నడుస్తూ ఉంది. ఏదైతే రీసెంట్గా జరుగుతున్నటువంటి ఏదైతే విద్యార్థుల ఆందోళనలు ఉన్నాయో ఉద్యోగాలకు సంబంధించి అవన్నీ కూడా బీఆర్ఎస్ చేపిస్తున్నటువంటి ఆర్టిఫిషియల్ మూమెంట్స్ అని, పేద విద్యార్థులను రెచ్చగొడుతున్నారని చెప్పేసి రేవంత్ రెడ్డి అన్నారు. దీనికి సంబంధించినటువంటి వివరాలు చెప్పడానికి మన స్టూడియోకి వచ్చారు దాసరి విజయ్ గారు. విజయ్ గారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విజయ్ గారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వర్సెస్ కేటీఆర్ నడిచేటువంటి మాటల యుద్ధం, దీని ఆంతర్యం ఏంటి? నిజానికి ఏదైతే ఇప్పుడు పార్టీలు ఫిరాయిస్తున్నారో దీనికి సంబంధించి కూడా కీలక వ్యాఖ్యలు చేశారు కేటీఆర్. అదేవిధంగా రేవంత్ రెడ్డి కూడా మీరు గతంలో చేశారు కదా అనే విషయం మాట్లాడారు. సో దీనికి సంబంధించి ఇప్పుడు జరుగుతున్నటువంటి సినారియో చూస్తే మీరు ఏమంటారు? సేమ్ మొన్న మనం కేటీఆర్ విషయంలో కూడా మాట్లాడుకున్నాము. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా అదే అన్నారు కేసీఆర్ని ఉద్దేశించి. ఇప్పుడు మీకు నొప్పి తెలుస్తుంది, పోతుండ్రు అని ఏడుస్తున్నావు, నెత్తినోరు బాదుకొని, వాడిపోతుండు వీడిపోతుండు, ఇటు తిరిగితే ఈయన ఉంటలేడు, ఇటు తిరిగితే మళ్ళీ ఆయన ఉంటలేడు. అంటే ఉండట్లా, జనాలందరూ వెళ్ళిపోతుంటే ఎక్కడికి వెళ్తుండ్రు, వీళ్ళు ఎందుకు వెళ్ళిపోతున్నారు అనే దాని మీద నువ్వు దృష్టి పెడితే వాళ్ళు ఉంటారు. నువ్వు అట్లా కాకుండా అక్కడికి పోతుండ్రు ఇక్కడికి పోతుండ్రు అనే దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెడుతున్నావు. అందుకే తెలియట్లా, అదొక్కటే కేసీఆర్ చేసే మిస్టేక్. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఆయనకి అనిపిస్తుంది అవును కదా కరెక్టే, గతంలో నేను చేసిందే కదా అని. తెలియట్లా వీళ్ళకి. చేసిన అయితే మళ్ళీ మీరు చేస్తారా, ఆ రేంజ్లో ఉన్నారు వీళ్ళు. 10 years వీళ్ళు చెప్పినా ఏది చేయలేదండి, ఏది చేయాల. దళితుని ముఖ్యమంత్రిని చేస్తున్న మెయిన్ మాట నుంచి మొదలు పెడితే ఏ పని చేయాల. 10 yearsగా మద్యం రేట్లు పెంచుకొని అండ్ నెక్స్ట్ దాన్ని ఏంటి పొడిగించుకొని ఇష్టం ఉన్నట్టు బార్లకి వైన్ షాప్లకి లైసెన్స్లు ఇచ్చుకొని అలా బతికారు. మందమ్ముకొని 10 ఏళ్ళు కాలక్షేపం చేశాడు, భూములను కబ్జా చేసుకొని 10 ఏళ్ళు కాలక్షేపం చేశాడు. వేరే వేరే స్టేట్ల సీఎంలతోని అడ్డమైన స్కాములన్నీ పెట్టుకొని లింకులు పెట్టుకొని మొత్తం అంటే యథేచ్ఛగా ఇండియా స్థాయిలో పార్టీ నడపాలంటే ఎన్ని డబ్బులు ఉండాలో అంతకంతా దోచుకున్నాడు. అట్లా మొదటిసారి ఓకే ఓడిపోతే రెండోసారి కూడా అధికారంలోకి వస్తే ఉండాలి కదా అని చెప్పి దానికి డబ్బులు ట్రిపుల్ ఇష్టం ఉన్నట్టు దోచుకున్నాడు అండి. అవన్నీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏంటి బయటపడుతున్నాయి, ఒక్కొక్కటి బయటపడేసరికి మాకేమో ముద్ద పెట్టలేదు, నువ్వు ఇంత దోచుకుంటావా, మొత్తం నీ ఫ్యామిలీయే దోచుకుంది, ఎక్కడ చూడు నీ ఫ్యామిలీకి సంబంధించినవే ఉన్నాయి. మిగతా మంత్రులు కూడా మనుషులే కదా పాపం, వాళ్ళకు కూడా ఏదో తూతూ మంత్రంగా మంత్రి పదవి ఇచ్చి అట్ట తిప్పుతున్నావు వాళ్ళని, ఏదో ఎంప్లాయీస్ లాగా తయారయ్యారు వాళ్ళు. నువ్వేమో ఇష్టం ఉన్నట్టు దోచేసుకున్నావు. వాళ్ళకు మండింది. అండ్ అంటే దోచుకోవడానికి అవకాశం లేకపోయారు అని నేను అనట్లా, రీజన్ నువ్వు వాళ్ళకి ఇచ్చే ప్రిఫరెన్స్ అట్లా అంత చండాలంగా ఉంది. కనీసం చెప్పని కూడా చెప్పట్లా ఏం చేసావని. ఇప్పుడు ఒకటి తెలుసుకుంటున్నారు వాళ్ళు, తెలుసుకొని ఇంత నీచమైన మనిషి అని చెప్పేసి మొహం మీద ఉమ్మేసిపోతున్నారు. అదే కదా మెయిన్గా ఫోన్ ట్యాపింగ్ చూస్తే వాళ్ళకి, వాళ్ళ వైఫ్లకి, వాళ్ళ ఇంట్లో వాళ్ళని కూడా ట్యాపింగ్ చేయడం అనేది. నీకు ఒక మనిషి పడలేదు అంటే వాడి మీద డౌట్ ఉంది అంటే చాలు వెంటనే ఫోన్ ట్యాపింగ్ చేసావు. పాపం ఈటలా ఎవరెవరుకుతారో మాట్లాడుకున్నాడు, ఆయన పర్సనల్ అయింది. నీ పార్టీలో అయితే ఉన్నాడుగా, ఆయన ఇష్టం అది. ఏదో మాట్లాడుకుంటే ఆయన మాటలన్నీ విని ఓహో ఇట్లా చేస్తున్నావా నువ్వు అని చెప్పేసి రాత్రికి రాత్రి ఆయన కటీఫ్ అన్నావు ఇష్టం ఉన్నట్టు. అంతే. ఈ మెయిన్ ఫోన్ ట్యాపింగ్ అండి, అందరి ఫోన్లు ట్యాపింగ్. తమిళసై ఫోన్ ట్యాపింగ్ చేయడం ఏంటండి? గవర్నర్ ఫోన్ ఎవడన్నా చేస్తాడా ట్యాపింగ్? సిగ్గున్న ఏ ముఖ్యమంత్రి అన్నా చేస్తాడా? కనీసం సిగ్గు శరమున్న ఏ ముఖ్యమంత్రి చేయడు ఈయన చేసిన నీచమైన పనులు. అట్లాంటిది. అండ్ నెక్స్ట్ ఎవరు సరే అపోజిషన్ పార్టీ వాళ్ళ ఫోన్లు అంటే ఏమన్నా అనుకుందాం, జడ్జిల ఫోన్లు ఎవడన్నా ట్యాప్ చేస్తాడా? జడ్జిల ఫోన్లు. అదే చెప్తున్నా, ఇంత నీచంగా ఇవన్నీ చేసేసరికి బయటపడేసరికి వాళ్ళు ఈ పాపం మాకెక్కడ అంటుద్రో, ఈ దరిద్రం మాకెక్కడ అంటుద్దో అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. నువ్వు పోయేవాడి మీద ఎప్పుడైనా కాన్సన్ట్రేషన్ చేస్తే కనీసం వాడు ఆలోచిస్తాడు ఉందామా వద్దా అని. పోయేటోని గురించి ఆలోచించట్లా. అవతల వాళ్ళు డబ్బులు ఇచ్చి లాక్కెళ్తున్నారు. గతంలో నువ్వేం చేసావు? నువ్వు అప్పుడు? అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా, క్రైమ్ రేట్ పెంచుతున్నాడు. ఎంత క్రిమినల్ మెంటాలిటీ అంటే అయింది. నేను కొంతమంది అప్పుడెప్పుడో మనం చదువుంటాం ఇట్లాంటి వాళ్ళు. ఆ ఉత్తర కొరియా కిమ్ జో ఉన్నాడా, అంతకంటే నీచుడు కేసీఆర్. ఏం చేస్తున్నాడు చెప్పనా, ఈ పిల్లల్ని రెచ్చగొట్టి ఉద్యమం రెచ్చగొడుతున్నాడు. మళ్ళీ చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి కలిశారు, రాష్ట్రాన్ని కలిపేస్తారు, జాగ్రత్త అని మళ్ళీ రెచ్చగొడుతున్నాడు. నెక్స్ట్
ఆయన సరే ఇప్పుడు రెచ్చిపోవట్లేదు, అప్పుడు అంటే పాపం మీద ఆవేశంలో మాట విన్నారే కానీ ఇప్పుడు ఎవరు రెచ్చిపోవట్లా, పట్టించుకోవట్లా. కొత్తగా ఇప్పుడు పిల్లలు ఏదైతే డిఎస్సి మెగా డిఎస్సి సంబంధించి కానీ ఉద్యోగాల గురించి కానీ చేసేటువంటిది, అదేవిధంగా బర్రెలకి కూడా మొన్న చాలా ఆవేశపడి గవర్నమెంట్ ఇట్లాంటి పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళకి చిల్లరిచ్చి వాళ్ళని రెచ్చగొట్టి ఏదో కథ కార్ఖాన పడ్డారు. ఊరికే పిల్లలు రెచ్చగొడుతున్నారు సింపుల్ గా, వాళ్ళు అడగట్లా. ఇంకో నిమిషం ఆయన నోటిఫికేషన్ ఆపేశాడు 4 ఏళ్ళు కేసీఆర్. అవును, మరి అప్పుడు లేదా వీళ్ళకి పెన్ ఆ మధ్యలో కరోనా కూడా వచ్చింది. సమ్ టైమ్స్ వస్తాయి, ఏదో ఒక చిన్న చిన్న సంక్షోభాలు వస్తాయి, కానీ గవర్నమెంట్ దాన్ని ఏదో రకంగా పరిష్కరిస్తుంది. కావాలని పిల్లల్ని రెచ్చగొట్టి వాళ్ళకి డబ్బులు ఇచ్చి అక్కడిక్కడ ధర్నాలు చేయించడం, ఇంకా దారుణంగా క్రైమ్ రేట్ పెంచుతున్నారండి. ఏం చేస్తున్నారంటే జైలు నుంచి విడుదలయ్యే ఆల్రెడీ నేరము అలవాటు ఉన్నటువంటి ఖైదీలు ఉంటారు కదా, చైన్ స్నాచర్స్ కానీ దొంగతనాలు చేసేవాళ్ళు, వాళ్ళకి జైలు లైఫ్ అలవాటే. అంటే ఇప్పుడు బయటకు వచ్చినా మళ్ళీ 4 ఇళ్ళలు దోపిడీ చేసి మళ్ళీ దొరికి మళ్ళీ జైలుకి వెళ్తాడు. రిపీటెడ్ గా చేసేటువంటి క్రైమ్స్ ఉంటాయి. అలా రిపీటెడ్ గా క్రైమ్ చేసే వాళ్ళ లిస్ట్ తీసుకొని వాళ్ళ చేత రిపీటెడ్ క్రైమ్స్ చేపిస్తున్నాడు. ఓకే, అమ్మాయిల పైన అత్యాచారాలు చేయించడం, రేపులు చేయించడం, గ్యాంగ్ రేపులు చేయించడం, నెక్స్ట్ ఇంకేవో దోపిడీలు చేయించడం, గొడవలు చేయించడం, నరకడం, ఇట్లాంటి పిచ్చి పిచ్చి పనులన్నీ చేయించి క్రైమ్ రేట్ పెంచడం. ఇప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ పింక్ పార్టీ వాళ్ళందరూ వచ్చి సిగ్గిడిచి ఏం చేస్తారంటే ఈ ప్రభుత్వం వచ్చాక చూడండి క్రైమ్ రేట్ ఎంత పెరిగిందో, అది వీళ్ళు చేయాల్సింది. అంటే క్రైమ్ రేట్ పెంచడానికి డబ్బులు ఇస్తున్నాడు కేసీఆర్. సమాజానికి ఇంత నీచమైన మనిషి ఎవడైనా ఉంటాడా? ఉగ్రవాది ఉన్మాది కంటే దారుణం. క్రైమ్ రేట్ పెంచమని చిన్నపిల్లల్ని అత్యాచారాలు చేయమని చెప్తున్నారు వీళ్ళు. ఆటోలలో ఇప్పుడు 4 ఉంటారు రిపీటెడ్ గా క్రైమ్ చేసేవాళ్ళు, జైలు అలవాటే వాళ్ళకి. వెళ్ళి ఏదో ఒకటి చేయండి, కనీసం అత్యాచారం చేయకపోయినా ఏదో ఒకటి చేయండి, క్రైమ్ చేసి చావండి అంతే, మీకు ఇంత ఇస్తా, మీ ఫ్యామిలీని మేము చూసుకుంటాం. ఇంత పెద్ద ఎలిగేషన్ చెప్తున్నారు, ఇంత పెద్ద ఎలిగేషన్ చెప్తున్నారు. అవును, నేను ఓపెన్ గానే చెప్తున్నా. వీళ్ళు చేసి క్రైమ్ రేట్ అందుకే పెరుగుతుంది, వీళ్ళ వల్లే. మొత్తం ఎక్కడ గొడవలు జరిగినా వీళ్ళకి సంబంధించిన మనుషులే, ఎక్కడ దోపిడీలు జరిగినా వీళ్ళ మనుషులే. క్రైమ్ రేట్ని ఎంత పెంచితే అంత ఇదిగా ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్పేది ఏంటంటే ఈ డిఎస్సికి ఎవరైతే వచ్చి ఆందోళన చేస్తున్నారో అందరూ కూడా చిన్న క్యాస్ట్ వాళ్ళు, బీద వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని ఫైండ్ అవుట్ చేసి వాళ్ళతోటి చేస్తున్నారు, బీద విద్యార్థులతోటి మూవ్మెంట్ చేస్తున్నారు, అనవసరంగా వాళ్ళ జీవితాలని పాటు చేస్తున్నారు అనేది ఆయన చెప్పేది. ఎగ్జాక్ట్లీ మీరు చెప్పేది మరి దారుణంగా ఉంది. నేను ఇంకా 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 స్టడీ చేసే చెప్తున్నా బీభత్సంగా. అండ్ మళ్ళీ వీళ్ళు ఏంటి గతంలో వీళ్ళు చేసిన కబ్జాలు దారుణాలు ఏంటి అంటే వాళ్ళ మనుషులకే కాంట్రాక్ట్లు ఇచ్చుకొని చేసిన వాళ్ళు ఉన్నారు కదా. ఇప్పుడు వాళ్ళకి అవకాశాలు కోల్పోతే వాళ్ళ డబ్బులు ఉన్నాయి వాళ్ళ దగ్గర, వాళ్ళందరి దగ్గర ఏం చేపిస్తున్నాడంటే ఇంకా కావాలంటే ఇస్తా, నేరాలు చేయించండి, గొడవలు చేయించండి, రచ్చ చేయించండి, పోలీసులకు బాగా పని ఉండాలి, జైళ్ళు బాగా నిండాల, అంతే. జైళ్ళు ఎంత బాగా గవర్నమెంట్ అస్థిరపరిచేటువంటి ప్రయత్నం అంటే ఇప్పుడు ఫస్ట్ గవర్నమెంట్కి తిరగబడాలి, ప్రతిపక్షంలో ఉండాలంటే నువ్వు పని చేయట్లేదు, నీ 6 హామీలు ఏమయ్యాయి అని అడుగుతున్నారు. ప్రజలు గొడవ చేయాలి, 6 హామీలు అని చేయట్లా. నీ బొంద, ఆయన ఎప్పుడో ఇస్తాడు, ఆయన ఇచ్చినప్పుడే మేము తీసుకుంటాం, నువ్వే నీకు చెప్పావా, మా తరఫున వకాలతో పుచ్చుకోవడానికి ఎవడరా నువ్వు అన్నట్టు జనాలు కూడా చూస్తున్నారు. రైతు రుణమాఫీ అడగండి ఇచ్చినప్పుడు తీసుకుంటాం, నువ్వేం చెప్పేది పట్టించుకోవట్లా. అరే ఎంత చేసినా జనాలు పట్టించుకోవట్లేదు, మరి ఈ ప్రభుత్వాన్ని ఎలా దించాలి? ఏం చేస్తే దిగుద్ది? వాళ్ళ మీద ఎన్ని ఎలిగేషన్స్ పాస్ చేసినా తిరిగి నాకే కొడుతున్నాయి. ఏదో ఒకటి చేయాలి. క్రైమ్ రేట్ పెంచితే అయిపోయింది, అది సంగతి. ఏంటి ఇప్పుడు మళ్ళీ మనకు ఫెసిలిటీ వచ్చింది, ఆన్లైన్లో కంప్లైంట్లు ఇచ్చుకోవడం. ఇప్పుడు మంచిగా రెగ్యులర్గా రోజుకు 30, 40, 50 కంప్లైంట్లు ప్రతి పోలీస్ స్టేషన్ ఫుల్గా ఉంటుంది ఖైదీలతోనే. పని చెప్పాలి వాళ్ళకి, అప్పుడు చెప్తారు. అంటే వాళ్ళ స్థాయిలో ఉన్నప్పుడు పోలీసులనే అరెస్ట్ చేయించారు కదా, మహా పోలీసులని. ఇప్పుడు వీళ్ళ పోలీసులను కూడా ఏదో ఒకటి చేయాలి కదా. సో వీళ్ళ అధికారంలోకి వచ్చాక క్రైమ్ రేట్ పెరిగింది అనే ఒక నీచమైన బుద్ధితో ఈయన ఉన్నాడు. అంటే దానివల్ల ఏంటంటే సమాజం నష్టపోతుంది, తెలియట్లా ఈయనకి. వీళ్ళ అధికారం కోసం సమాజం సర్వనాశనం అయిపోయినా పర్వాలా, ఆ టైప్ మెంటాలిటీ వీళ్ళు. అంటే వీలైనంత తొందరగా జైల్లో పెట్టేస్తే గానీ వీళ్ళకి ఇంకా బుద్ధి రాదు. అది ఇంకా ఎందుకు లేట్ అవుతుందో తెలియట్లా. ఇది అండి ఏదైతే తాజాగా రేవంత్ రెడ్డి వర్సెస్ కేటీఆర్ నడుస్తూ ఉందో దానికి సంబంధించినటువంటి విశ్లేషణ. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మాస్టర్ కీ టీవీ.